महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरंगिताक्षीं धृतपाशांकुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः। ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే మనకి దక్షిణాయనం 6 నెలల పాటు ఉంటుంది. ఈ యొక్క దక్షిణాయనంలో మనం ఎలా అయితే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి దాన ధర్మాల చేత ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ 6 నెలల్లో కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటూ ఉంటారు. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు దేవతా ఆరాధనలతో పాటు ఈ దక్షిణాయనంలో ఏ లగ్నాల వారు అంటే మొత్తం మనకు 12 లగ్నాల్లో మీరు దేవతారాధన ఏం చేసుకుంటే బాగుంటుంది, పితృదేవత ఆరాధన ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మీకు పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ తొలగి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అదేవిధంగా పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీడియో ఎండింగ్ చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నానికి గొప్ప యోగం ఏమిటి అంటే ఓపిక, ప్లానింగ్గా మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం ఉంటుంది. బికాజ్ ఆఫ్ 5 and 2nd లార్డ్ కాబట్టి. అయితే మీరు ఎక్కడ దొరికిపోతారు అంటే ప్రతి లగ్నము కూడా ఏంటంటే లైఫ్లో ఆ పర్టికులర్ లగ్నంలో ఎందుకు పుడతాడు మనిషి అంటే పూర్వజన్మ కర్మ అనుభవించడానికి పుడతారు. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది, దాన్ని మనం ట్రిగర్ చేయగలిగితే పర్ఫెక్ట్గా మనం ఆ కర్మ నుంచి బయటపడతాం. అందులో ముఖ్యంగా దేవత అనుగ్రహం మనకి ఎంత చేసినా రావట్లేదు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పితృదేవతలకు మనం ఏదో తక్కువ చేస్తున్నాము, చేయట్లేదు సరిగ్గా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క టీచింగ్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్ లేకపోతే ఇట్లాంటి వాటిల్లో మీకు ఎక్కడో అంటే ఆకస్మికంగా ఏదో లాభం వస్తుంది అనే భావంతో ఇది చేశాము, దానివల్ల మేము ఇబ్బంది పడ్డాము అనుకునే కర్మ మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. లేదా కొంతమంది మాస్టర్స్తోని వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది ఇట్లాంటివి వస్తాయి. మరి దీనికి దేవతా ఆరాధన ఏమిటి, పితృదేవత ఆరాధన ఏమిటి అంటే ముఖ్యంగా మీరు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఈజ్ బుధగ్రహ సంబంధించిన అంటే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాలు. నేను లలిత చదవద్దని కాదు, ఇంకోటిదో చదవద్దని కాదు, మీ జన్మజాతకంలో. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఉండే ప్లానటరీ పొజిషన్స్ని బట్టి మళ్ళీ వేరేది మారుతుంది. బట్ జనరల్గా ఇది విష్ణు అండ్ లలిత కూడా చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు, పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి. మరి దేవతలకి ఎలా అయితే మనం ఆరాధన చేసుకుంటాం, పితృదేవత నిమిత్తమై మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఏది ఇస్తే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అంటే శనగలు దానంగా ఇవ్వండి. శనగలు మరియు ఎల్లో కలర్ క్లాత్. గురువారం నాడు కనుక ఇస్తే ఇంకా చక్కగా బలంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలామంది గృహాల్లో కూడా మన పెద్దల యొక్క పటాలను పెట్టుకోవడం తెలియక ఎక్కడ పెడితే అక్కడ పెడతారు. అలా కాదు, నైరుతి భాగంలో పితృ అనే ఒక పదం ఉంటుంది, పితృపదం, అక్కడ మాత్రమే మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే నైరుతి ఈజ్ పితృదేవతలు, ఈశాన్యం ఈజ్ ఈక్వల్గా అవి రెండు 180 degreesలో ఉంటాయి, పితృదేవత అండ్ దేవత. కాబట్టి నైరుతి భాగంలో పెట్టుకోవాలి. అలాగే ఎక్కువగా మీరు గురువారాలు ఏదైనా సేవలు చేస్తూ ఉండండి. మీ పితృదేవతల కోసం అన్నట్టుగా వాళ్ళ గురించి వాళ్ళకి సమర్పిస్తున్నట్టుగా చేస్తూ ఉంటే వారి యొక్క అనుగ్రహం ఎక్కువగా కలగడం వల్ల మీరు ఆకస్మికంగా లైఫ్లో జరిగేటువంటి టర్న్స్ ఏవైతే ఉంటాయో, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. చాలామందికి స్వయం పాకము ఎలా ఇవ్వాలి అనేటువంటి చిన్న సందేహం ఉంది. దానికి ఏమీ టెన్షన్ అక్కర్లేదు. సింపుల్గా మీరు ఏదైతే బియ్యం తింటారో, అన్నాన్ని ఏ బియ్యంతో అయితే వండుకుంటారో సేమ్ అదే బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఇంకా మంచిది ఇవ్వండి కావాలంటే. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక 40 రూపీస్ 50 రూపీస్ బియ్యం తెచ్చుకుంటే దానం ఇచ్చేసరికి 20 రూపాయలు 10 రూపాయలు దొరికేవి రేషన్ షాప్లో దొరికి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి తినకపోగా తిట్టుకుంటారు, మరి ఏమిటి ఇలాంటివి ఇచ్చారు, వీళ్ళు ఇలాంటివే తింటారా, మనకి ఇలాంటివి ఇచ్చారండి. దానివల్ల మీరు ఇచ్చేటువంటి దానానికి
ఫలితం రాకపోగా దోషం ఏర్పడుతుంది. కాబట్టి అలా చేయకండి. మీరు అరకిలో అయినా ఇవ్వండి, కిలో అక్కర్లేదు. పోనీ మీ దగ్గర డబ్బులు లేవు, 50 రూపాయల బదులు అరకిలో 25 రూపాయలు అయిపోతుంది. కాబట్టి మీరు అలా చేయకండి. కాకపోతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. స్వయం పాకంలో బియ్యం, అలాగే 2 రకాల కూరగాయలు, 2 రకాల ఏమైనా పప్పులు, పొరపాటును కూడా ఉల్లిపాయ ఇవ్వకూడదు స్వయం పాకంలో. అదేవిధంగా ఉప్పు, నూనె, చింతపండు, మిరపకాయలు కూడా కొంతమంది ఇస్తారు. సో ఈ రకంగా దానం అనేటువంటిది ఇవ్వండి. అలాగే దక్షిణ కూడా మీకు తోచినంత ఇవ్వాలి. ఎందుకంటే దక్షిణ లేకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఏదైతే దానం రూపంలో ఇస్తామో ఆ దానమే మనల్ని కాపాడుతుంది. దానం రూపంలోనే మనకి కర్మ తొలగుతుంది. అలాగే మరి కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మా నక్షత్రం ఏంటో తెలియదు, మా రాశి ఏంటో తెలియదు, మరి అలాగా అని అడుగుతూ ఉంటారు. అలా రాశి నక్షత్రం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి మీరు ఈ దక్షిణాయనంలో పితృదేవతలకి దానం ఇవ్వడం అనేటువంటి అది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగా అంటే చూడండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నాము, లేదా సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది, ప్రమోషన్స్ రావట్లేదు, ఎంత కష్టపడుతున్నా సరే వేరే వాళ్ళకి వచ్చినంత ప్రమోషన్స్ నాకు రావట్లేదు అనుకునేటువంటి వారు గోధుమలు అమావాస్య నాడు స్వయం పాకం ఇస్తూ గోధుమలు కూడా దానంగా ఇవ్వండి. వాటితో పాటు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, వేటికి ప్రమోషన్స్ ఆరోగ్య సంబంధించినవి. అయితే ఆరోగ్యానికి గోధుమలు, నువ్వులు కలిపిస్తే ఇంకా మంచిది. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవది, మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి. ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోతుంటారు, బాధపడిపోతుంటారు, దుఃఖపడిపోతుంటారు, ఒక రకమైన లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. దానికి కారణం ఏమిటంటే చంద్రుడి యొక్క స్థితి పాడైందని అర్థం మీ జన్మజాతకంలో. అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ చంద్ర రూపంలో మనల్ని ఇబ్బంది పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారండి. కొంతమంది అంటుంటారు ఇళ్ళలో చూడండి, మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతున్నారండి. వాళ్ళకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మెడిటేషన్ నేర్పించండి. వాళ్ళకి ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు, మనసు వాళ్ళ అధీనంలో వస్తుంది. ఏమైపోతుంది మహా అంటే ఏం కొంపలేం మునిగిపోవు అనేటువంటిది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు బియ్యము, ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. ఉలవలు ఏంటంటే ప్రత్యేకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే వారికి ఉలవలు ఇస్తే ఇంకా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనసు ఒక రకమైన వైకల్యానికి చెందుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. అమ్మో ఏమైపోతారని భయం వేస్తుంది అని అనుకునేటువంటి వారు ఈ 2 రకాల దానాలు సోమ లేదా మంగళవారాలు లేనట్లయితే స్వయం పాకం ఇచ్చేటప్పుడు కలిపి కూడా ఇవ్వవచ్చు. ఇక కొంతమందికి భూ సంబంధించిన తగాదాలు ఉంటాయి. అయితే భూ సంబంధించినటువంటి తగాదాలకి ముఖ్యంగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా ఓం వారాహిదేవి అయి నమః అనే నామస్మరణ కనుక చేస్తే, మీరు కనుక ధర్మంగా ఉండి మీదెవరిదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కబ్జా చేయడం కావచ్చు, అలా భూమికి ఆస్తికి సంబంధించిన విషయంలో జరిగిందంటే ఖచ్చితంగా అమ్మవారు మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆస్తి మీకు 100% ఇప్పిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి దానం ఏమి ఇవ్వాలి? ఈ దక్షిణాయనంలో కందులు ఉంటాయి, కందులు, ఎరుపు రంగు వస్త్రము, కేజింబావు కందులు, ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. ఇక మరి కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాదు, వ్యాపారంలో బాగా కలిసి రావాలి, ఏ వ్యాపారం పెట్టినా కలిసి రావట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ జన్మజాతకంలో బుధుడి యొక్క స్థితి పాడైంది. చాలామందికి తెలియక బుధుడు పాడయ్యాడో బాగోలేదో చూసుకోకుండా వ్యాపారాలు పెట్టేస్తారు, ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు కొంతమందికి ఆ దశ కలిసి రాదు, తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది, అది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా. దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వండి. పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము, వీలైతే గోవుకి గోంగూర తినిపించండి. అలాగే మరి కొంతమందికి సరైనటువంటి మాస్టర్స్ దొరకరు, దేవతా పూజలు ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళకి అనుగ్రహం రాదు. ఎన్నో పూజలు చేస్తున్నామంటే ఒక్క ఫలితం రావట్లేదు, అసలు ఏంటి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మ జాతకంలో గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గురువు ఈజ్ ఈక్వల్ టు గాడ్. అందుకే చూడండి మనకి సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే గురువు తన వైపు లాగేసుకుంటాడట ఆ శకలాన్ని భూమి మీద పడకుండా. అంటే ప్రొటెక్షన్ ఫోర్స్ జూపిటర్ అంటే. సో ఆ యొక్క గురువు యొక్క స్థితి బాగుపడాలి అంటే మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండాలి, గోసేవలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వివాహ సంబంధించిన ఇబ్బంది ఉందండి, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ, అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా ఇది పనిచేస్తుంది, బొబ్బర్లు దానంగా ఇవ్వడము.
ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందండి, బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. ఉలవలు మల్టీ కలర్ క్లాత్, బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్. గోవుకి తీపి చపాతీలు. ఈ యొక్క దక్షిణాయనంలో నూనె వేయకుండా కాల్చినటువంటి గోధుమ పిండితో చేసిన చపాతీలు ఒక 3 చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనెను పూసి సాక్షాత్ అమ్మవారిగా గోవును భావిస్తూ, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు, జెర్సీ ఆవుకు పెట్టొద్దని నేను చెప్పట్లే, పెట్టండి, ఒక ప్రాణికి పెడుతున్నాననే భావంతో పెట్టండి, కానీ ఫలితం ఆశించకండి. జెర్సీ ఆవుకు పెట్టేటప్పుడు హ్యాపీగా మీరు యానిమల్ లవర్స్ హ్యాపీగా పెట్టండి, కొన్ని వందల వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టండి, అంత కాదట్లా. కానీ దేశీవాలి గోవుకు పెట్టేటప్పుడు మాత్రమే ఫలితం ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఇది దేవతలు ఉంటారు ఇందులో. అదేంటంటే పిగ్తో సమానం అంటారు, పిగ్ స్పెర్మ్తో తయారు చేస్తారు కాబట్టి. ఇక మీకు ఫైనాన్షియల్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిది. రోగాలు ఎక్కువగా ఉన్నాయి, గోధుమలు మరియు నువ్వులు ఈ రెండింటిని దానంగా ఇవ్వండి. గోవుకి బెల్లం తినిపించండి. పనులేమీ కదలట్లేదు, ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు శనితో పాటు అంటే మీరు నువ్వులతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. మరియు గోవుకి బెల్లముతో పాటు గ్రాసం కూడా తినిపించండి. భయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి, ఎక్కువ ఇమాజినేషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఊహల్లో ఎక్కువ బ్రతుకుతున్నాను, రియాలిటీ ఇదని తెలిసినా కూడా నన్ను భయం వెంటాడుతుంది అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు మినుములు దానంగా ఇవ్వండి. పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చే సమయంలో మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రము. ప్రతిదీ ఆటంకం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి కనుక పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు స్వయంపాకంతో పాటు ఇవి ఇస్తూ దేవతా ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.